శ్రీశైలం వెళ్లే భక్తులు భక్తిభావంతో మునిగి తేలుతూ ఉంటారు. ప్రకృతి ప్రేమికులు అడవి అందాలను, రకరకాల పక్షులు, జంతువులను చూసి ఇలా శ్రీశైలంకి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం శ్రీశైలం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసం, శ్రావణ మాసంలో శ్రీశైలం పుణ్యక్షేత్రం శివనామ స్మరణతో మారుమోగుతుంది. అయితే అప్పుడప్పుడు ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జాములు భక్తులను ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఈ క్రమంలో శ్రీశైలానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీశైలాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి కోసం సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం నివేదికలు సమర్పించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. శ్రీశైలం అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తరహాలోనే శ్రీశైలం అభివృద్ధికి నివేదికలు పంపాలని ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఇటీవల దేవాదాయ, పర్యాటక శాఖపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశైలం అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు నివేదికలు పంపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అధికారులతో సమావేశమైన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీశైలం అభివృద్ధిపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు అవసరమయ్యే నివేదికలను శుక్రవారం సాయంత్రంలోగా పంపాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు నివేదికలు తయారు చేసి సమర్పిస్తే మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ చెప్పారు. మరోవైపు సున్నిపెంట నుంచి శ్రీశైలం వరకు 2.5 కిలోమీటర్ల మేరకు ఐకానిక్ బ్రిడ్జ్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు కూడా మాస్టర్ ప్లాన్లో పొందుపరుస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ వెల్లడించారు. శ్రీశైలం అభివృద్ధి విషయానికి వస్తే విజయవాడ నుంచి ఇటీవలే సీ ప్లేన్ సర్వీసులను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.